కీసరలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. కీసర ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగుతుంది. కీసరకు భక్తులు పోటెత్తారు. స్వామివారికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. కేసరగుట్టలో ఇవాళ చేసే పూజా క్రతువులపై ఆలయ పూజారితో మా ప్రతినిధి సంధ్య ఫేస్ టు ఫేస్. హరహర మహాదేవ శంభో శంకర అనే నామస్మరణతో తెలంగాణలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. ప్రముఖంగా ఉన్నటువంటి కీసరగుట్టకి మనం ఇప్పుడు వచ్చాము. రామలింగేశ్వర స్వామికి ఉదయం నుంచి కూడా భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి కీసరగుట్ట యొక్క ప్రత్యేకత, అదేవిధంగా ఈ రోజు స్వామివారికి చేసేటువంటి పూజా క్రతువుల గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఆలయ పూజారి. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. ధన్యవాదాలు. మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శ్రీ భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట సాక్షాత్ పరమేశ్వరుడు లింగ రూపం ధరించినటువంటి ఈ రోజున మహాశివరాత్రి అని పిలువబడుతుంది. ఈరోజు మహాశివరాత్రి రోజు ఆదివారం కాబట్టి భక్తులు చాలామంది కీసరగుట్టకు విచేసి స్వామివారి ఉపవాస దీక్షతో ఓం నమ శివాయ శివనామస్మరణతో స్వామివారిని దర్శించుకుంటూ శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి స్వామివారికి అభిషేకం చేయించి అర్చన ఇత్యాది కార్యక్రమాలు చేసుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలానే ఈ శివరాత్రి యొక్క విశిష్టత మెయిన్గా కీసరగుట్టకి సంబంధించినటువంటి పురాణ గాథను వివరిస్తారు. కీసరగుట్ట అనగా కేసరి గిరి, కేసరి అంటే హనుమాన్, గిరి అంటే కొండ. కాలక్రమం కీసరగుట్టగా మారింది. రాముడిచే ప్రతిష్ఠింపబడింది కాబట్టి శ్రీ రామలింగేశ్వర స్వామి పేరున వచ్చింది. అన్ని ఆలయాలు తూర్పుంటే ఈ ఆలయం మాత్రం పశ్చిమ ఉంటుంది. అదే చాలా విశేషం. అలానే ఈ రోజు భక్తులందరూ కూడా స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం, జాగరణ లాంటి దీక్షలు చేస్తూ ఉంటారు. ఎలాంటి నియమాలు పాటించాలి? ఉపవాసం అనగా ఓన్లీ భోజనం కాకుండా నీళ్ళతో కానీ జ్యూసులతో కానీ స్వామివారిని దర్శించుకున్న తర్వాత సాయంకాలము ఉపవాస దీక్ష విడిచి ఓం నమ శివాయ నామస్మరణతో స్వామివారి జపం చేసుకుని ఉపవాస దీక్ష సాయంత్రం వదలాలి. అలానే భక్తులకి ఇలాంటి ఏర్పాట్లు చేశారండి. భక్తులకి అభిషేకాదులు, అర్చనలు ఇత్యాది కార్యక్రమాలు చేసుకొని స్వామివారి యొక్క రుద్రాహవనం ఉంది. ఆ రుద్రాహంలో స్వామి భక్తులు పాల్గొని స్వామివారి బయట లింగాలకి అర్చన, అభిషేకాలు ఇత్యాది గావించుకొని దీపారాధన చేసుకుంటారు. ధన్యవాదాలండి. సో అది మనం చూస్తూ ఉన్నాం కదా, కీసరగుట్ట దగ్గర భక్తజన సందోహం ఉంది. తెల్లవారుజాము నుంచే భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి వడివడిగా వస్తూ ఉన్నారు. ఉపవాసాలు చేస్తూ స్వామి నామస్మరణతో ఇక్కడ అందరూ కూడా తన్మయత్వం చెందుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ధనుంజయ్తో సంధ్య, 10 TV.